హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు. ఈరోజు నేను ఏ టాపిక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను, కంఫర్ట్ జోన్. ఈ టాపిక్ గురించి నేను మాట్లాడడానికి నేను ఒక మోటివేషన్ స్పీకర్ కాదు, అలానే మిమ్మల్ని నేను మోటివేట్ కూడా చేయాలనుకోవట్లే. ఎందుకంటే మోటివేషన్ అనేది ఎవరో చెప్తేనో ఎక్కడో వింటేనో రాదు, అది మనలో మనకు రావాలి. కాబట్టి నేను మిమ్మల్ని ఏం మోటివేట్ చేయాలనుకోవట్లేదు. కానీ కాకపోతే ఈ కంఫర్ట్ జోన్ వల్ల చాలామంది వాళ్ళకు వచ్చే మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి మిస్ అయిపోతున్నారు అనమాట. మన ఫాలోవర్స్లోనే ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్లోనే ఉన్నారు. నేను చూసా చాలా మందిని. కాబట్టి ఈ వీడియో నేను మీకోసం చేస్తున్నా. ఈ వీడియోకి నేను ఏం స్క్రిప్ట్ రాసుకోలేదు. నేను డైరెక్ట్గా ముందు వీడియోలో మీకు ఎలా చెప్పాను అలానే కెమెరా ముందు కూర్చున్నా, కెమెరాను ఆన్ చేసుకొని వచ్చి మాట్లాడుతున్నా అంతే. మొత్తం నా జర్నీ చెప్తా. అంటే ఈ కంఫర్ట్ జోన్ అనేది నా లైఫ్లో కూడా ఎలాంటి ఆపర్చునిటీస్ మిస్ చేసింది, ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఒక్కసారి నేను బయటకు వచ్చాక నాకు సక్సెస్ అనేది ఎలా కనిపించింది ఏంటనేది మీకు కంప్లీట్గా చెప్తాను నా ఎక్స్పీరియన్స్లో. మీకు కూడా ఇది హెల్ప్ అవ్వచ్చు. ఓకే, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, నేను ఒక ఇంట్రోవర్ట్ని. మీ అందరికీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే మనం రీల్స్ చేస్తాం, ఈ వీడియోస్ చేస్తాం కాబట్టి మీకు ఎక్కడ ఇంట్రోవర్ట్లా కనిపించకపోవచ్చు. కానీ నేను చాలా ఇంట్రోవర్ట్ని. నేను ఎంత ఇంట్రోవర్ట్ని అంటే మా ఇంట్లో ఫంక్షన్స్ కూడా నేను వెళ్ళను, అంత ఇంట్రోవర్ట్ని. అయితే ఒక ఇంట్రోవర్ట్ని కాబట్టి నేను ఈ ఫీల్డ్ అనేది ఎంచుకున్నాను అనమాట. ఎలా అంటే నేను ఏదో ఒక మూల నా కంప్యూటర్ పెట్టుకొని హ్యాపీగా ఇంట్లో కూర్చొని వర్క్ చేయొచ్చు. ఎవరితో మాట్లాడక్కర్లేదు, ఎవరితో పెద్ద కనెక్షన్స్ కూడా అక్కర్లేదు. క్లయింట్స్ అంటే ఎలానో చార్ట్లోనే అయిపోద్ది కాబట్టి మొత్తం డీలింగ్ అంతా ఇంకా ఇలా చేసుకోవచ్చు అన్నట్టు నేను ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నా. నాకు ఈ ఫీల్డ్లో వచ్చిన స్టార్టింగ్లో ఏంటంటే కొంతమంది చెప్పేవారు అనమాట, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి. లేదంటే కొన్ని రీల్స్ సజెస్ట్ అయ్యేవి, కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే సక్సెస్. అంటే నాకు చిరాకు వేసేది. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం ఏంటారు బాబు, నేను ఈ ఫీల్డ్లోకి వచ్చింది ఒక మూల కంప్యూటర్ పెట్టుకొని చక్కగా వర్క్ చేసుకున్నాను, మళ్ళీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి అది ఇది అంటే నాకు అసలు నచ్చేది కాదు. కాకపోతే ఏమైందంటే నేను ఒక యూట్యూబర్ దగ్గర వర్క్ చేశా. ఆ యూట్యూబర్ మీ అందరికీ తెలియచ్చు, నేను మన హైలైట్స్లో కూడా ఎన్నోసార్లు మెన్షన్ చేశా. ఆ యూట్యూబర్ దగ్గర ఒక 1 year వరకు వర్క్ చేశా. 1 year తర్వాత అతను ఏమన్నాడంటే, ఇలా మీరు మా ఆఫీస్కి వచ్చి వర్క్ చేయాలి, ఇంకా ఫ్రీలాన్సింగ్ అంటే ఇవ్వడం కష్టం, నేను దగ్గరుండి వర్క్ చేయించుకుందాం అనుకుంటున్నాను తన వేలో తను చెప్పాడు అనమాట. చెప్తే ఏంటి, మన కంఫర్ట్ జోన్ కదా, అవును అసలు ఇంట్రోవర్ట్స్ ఈ జోన్ నుంచి బయటికి రాలేను. కాబట్టి నేను ఏం చెప్పాను, సరే అన్న ఇంకా మరి నేను అలా అయితే రాలేను, నేను ఇంకా ఏదైనా వేరే వర్క్ చూసుకుంటాను. అతనికి కూడా చెప్పేసి 2 months అయిందనమాట. 2 months అయిన తర్వాత ఇంకా మనకు వర్క్స్ లేవు. మనకు అప్పటికి ఇన్స్టాగ్రామ్ ఏంటి పెద్ద తెలియదు. ఇన్స్టాగ్రామ్ ఉంది అప్పటికే, 10K ఫాలోవర్స్ ఉన్నారు. కానీ ఇన్స్టాగ్రామ్ నుంచి క్లయింట్స్ వస్తారు, మనం అక్కడి నుంచి క్లయింట్స్ వర్క్ చేయొచ్చు, ఇవన్నీ మనకేం తెలియదు అనమాట. మనం ఇప్పుడు కూడా బీయింగ్ లిమిట్లెస్ ఛానల్లో వర్క్ చేసాం, తర్వాత క్రాంతి వ్లాగర్ ఛానల్లో వర్క్ చేసాం. ఇలా మనం కొన్ని ఛానల్స్ తీసుకొని వర్క్ చేయడమే కానీ ఇలా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఇలా ఎక్కువ అంటే మల్టిపుల్ క్లయింట్స్ని తీసుకుని వర్క్ చేయడం అవేం తెలియదు మనకి. ఇంకా 2 months అయింది, ఏం వర్క్స్ లేవు. యూట్యూబ్లో ఏవో వీడియోస్ పెడుతున్నాయి, ఆ వీడియోస్ కూడా మీకు ఇక్కడ ప్లే చేస్తారు చూడండి. ఇలా అయిపోతుంది అనమాట. క్లయింట్స్ లేరు, వర్క్స్ లేవు, మనీ అసలు కంప్లీట్ జీరో అయిపోయింది. నాకు మంత్లీ అప్పటికే 50,000 వచ్చేది, సడన్గా జీరో అయిపోయింది. నాకు అర్థం కాలేదు. ఇంకా అప్పుడే మీకు చెప్పాను నేను లాస్ట్ వీడియోలో కూడా, మన ఇన్స్టా రీల్లో ఉంటుంది చూడండి, అన్న మోటివేషన్ ఎలా వస్తుంది అంటే, మనీ కావాలంటే ఏ మనిషికైనా మోటివేషన్ కాదు అన్నీ వస్తాయన్నమాట. ఇంకడి కంఫర్ట్ జోన్ అన్నీ వదులుకొని బయటికి రావాల్సి ఉంటుంది. నా పరిస్థితి కూడా అలానే అయిపోయింది అనమాట. ఇంకా మనీ లేవు, ఇంకా తప్పదు, నాకు అర్థమైపోయింది. మనం ఇంకా బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సిందే. అంటే అప్పటికే నాకు చాలా జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి, మంచి వచ్చినా కూడా నేను ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటా అనే ఫీలింగ్లో ఇంట్లో ఉండిపోయాను అనమాట. దాని తర్వాత ఏంటంటే ఇంకా ఇంట్లో చెప్పేసి మెల్లగా నేను గుంటూరు జాబ్ చేయడానికి అయితే జాయిన్ అయ్యాను. మెల్లిగా ఒక పర్సన్తో అక్కడ జాబ్లో జాయిన్ అయ్యాను అనమాట. జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇది నా లైఫ్లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ నుంచి నాకు సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చిందనమాట. నేను ఆ ఒక్క స్టెప్ ఏదైతే నేను మా ఇంట్లో నుంచి బయటకు వచ్చి నేను ఆ జాబ్లో జాయిన్ అయ్యానో అక్కడి నుంచి నాకు సక్సెస్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అయింది. నేను చాలా నేర్చుకున్నాను అనమాట అక్కడి నుంచి బయటకు వచ్చాక. నేను అప్పటి వరకు సోలో ట్రావెలింగ్ చేసిందే లేదు, అసలు నేను ఎప్పుడు సోలో ట్రావెలింగ్ చేసిందే లేదు. అలా ఒక 8 hours 9 hours సోలో ట్రావెలింగ్ చేయడం వల్ల నాలో నాకే కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. నేను కూడా సింగిల్గా ఎక్కడికైనా ట్రావెల్ చేయగలను. నేను అలాంటి ఇంట్రోవర్ట్, కొంచెం ఎక్కువే ఇంట్రోవర్ట్లో ఇంకా ప్రో అనుకోండి మీరు, అలా అనమాట. అండ్ దాని తర్వాత నాకు అక్కడ కొంతమంది ఫ్రెండ్స్ అయ్యారు. అక్కడ వాళ్ళతో మాట్లాడి, అండ్ అక్కడ క్లయింట్స్ మల్టిపుల్ క్లయింట్స్ ఉండేవాళ్ళు అక్కడ ఆ క్లయింట్స్తో మాట్లాడి, ఒకసారి అయితే మీకు చెప్తాను ఎక్స్పీరియన్స్. ఒక క్లయింట్స్ అయితే ఆర్గ్యుమెంట్ చేశాను అనమాట. నేను అసలు ఎవరైనా క్లయింట్ ఏదైనా నాకు అన్నారనుకోండి, అంటే నార్మల్గా ఈ వీడియో బాగాలేదు బ్రో, లేదనుకుంటే ఈ వీడియో సాటిస్ఫై అవ్వలేదంటే, అంతకుముందు నాకు అలాంటి ఉండేవాళ్ళండి, నేను చాలా ఫేస్ చేశా. వీడియో అంత బాగాలేదు, మేము అనుకున్నట్టు రాలేదు బ్రో, దీన్ని నేను మనీ పే చేయలేనన్నా కూడా
నేను ఒక్క రూపాయి మనీ తీసుకోకుండా వాళ్ళని అక్కడితో ఇంకా డిస్కషన్ ఆపేసి ఉండిపోయేవాడిని. ఫోన్లో ఏట్ అయిపోయిందిలే అన్నట్టు. కానీ అక్కడ ఆ కంపెనీలో ఏంటంటే డైరెక్ట్గా నేను ఒక క్లయింట్తో ఆర్గ్యుమెంట్ పెట్టుకోవాల్సి వచ్చిందనమాట. అలాంటి సిచ్యువేషన్లో కూడా నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. దాని తర్వాత నాకు అనిపించింది, మనం కూడా క్లయింట్స్ని కన్విన్స్ చేసి ఇలా చేయొచ్చు అన్నట్టు. అదొకటి నాకు హెల్ప్ అయింది. అండ్ అదే కాకుండా చాలామంది క్లయింట్స్తో నేను మాట్లాడేవాడిని. అండ్ అక్కడ టీంని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నా. ఓవరాల్ ఒక కంపెనీని మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది నేర్చుకున్నాను అనమాట. అన్నీ అక్కడి నుంచి నేర్చుకున్నాను నేను. అది నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది, నేను ఆ ఒక్క స్టెప్ బయటకు వేయడం వల్ల. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను కంఫర్ట్ జోన్లో ఉండేటప్పుడు నాకు నెలకి 20K వస్తే చాలు, 30K వస్తే చాలు అనే ఈ ఫిగర్లోనే ఉండిపోయాను అనమాట. నేను ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి ఎలా ఒక కంపెనీని బిల్డ్ చేయాలి, టీంని ఎలా హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ చూసానో నాలో ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ పెరిగి మన ఎర్నింగ్స్ ఇవేంటి, ఇంకా ఎక్కువ మనం ఎర్న్ చేయొచ్చు అనే ఒక మైండ్ సెట్ అయితే నాకు బిల్డ్ అయింది. ఇలా కూడా నాకు చాలా హెల్ప్ అయింది అనమాట. ఇలా నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం వల్ల. ఏ క్లయింట్స్ అయితే లేరని అక్కడ నేను వెళ్ళాను, అక్కడి నుంచి వచ్చాక నాకు అసలు క్లయింట్స్ గురించి భయం వెళ్ళలేదు. ఎందుకంటే నాకు అర్థమైపోయింది క్లయింట్స్ని మనం ఎలా తెచ్చుకోవాలి, క్లయింట్స్తో ఎలా మాట్లాడాలి, క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి. కొన్నిసార్లు కన్విన్స్ చేయవలసి ఉంటుంది అనమాట. క్లయింట్స్ మన మాట వినరు కాబట్టి వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి అన్నీ కూడా నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. నాకు అలా హెల్ప్ అయింది నేను ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం వల్ల. అండ్ అక్కడి నుంచి వచ్చాక మీ అందరికీ స్టోరీ తెలుసు, థింక్ ఫ్రేమ్ అని ఒక 3 ఫ్రెండ్స్ స్టార్ట్ చేసాం. అంటే నేను, మా బ్రదర్ అండ్ ఇంకొక పర్సన్ రాజేష్ అని మీ అందరికీ తెలుసు. అలా స్టార్ట్ అయింది అనమాట మా జర్నీ. వచ్చిన కొత్తలో మేము కూడా క్లయింట్స్ కోసం చాలా ఇబ్బంది పడినా కూడా మా కాన్ఫిడెన్స్ ఉందో అక్కడ మేము తెచ్చుకున్న ఆ కాన్ఫిడెన్స్ మాకు చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత నేను కోర్స్ పెట్టేటప్పుడు కూడా అలానే భయపడ్డాను అనమాట. కోర్స్ పెట్టేటప్పుడు కూడా ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ అంత బాగుంటుందా, ఏదో ఇన్స్టాలో రీల్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కానీ మన ఎక్స్ప్లెనేషన్ ఏది బాగుంటుందని. అది కూడా అక్కడి నుంచి కూడా నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి, సరే ఒకసారి ట్రై చేద్దాం, ఇక్కడ వరకు వచ్చాం కదా, ఇది ఎందుకు మనం ట్రై చేయకూడదు, మన ఎక్స్ప్లెనేషన్ కూడా నచ్చే వాళ్ళు ఉంటారంటే అసలు ఎక్స్పెక్ట్ చేయని ఫీడ్బ్యాక్ వచ్చింది అనమాట కోర్స్ నుంచి. నిజంగా అసలు నేనే షాక్ అయిపోయా, ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏదో చిన్నపిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చాలామంది నాకు కాల్స్లో చెప్పారు. అండ్ అదేవిధంగా చార్ట్స్ కూడా ఉన్నాయి, మన ఇన్స్టా హైలైట్లో మీరు చూడొచ్చు. ఇలా నేను కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం వల్ల చాలా ఎక్స్పీరియన్స్ అయితే తెచ్చుకున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ మీలో చాలా మందికి పెద్ద ఏం అనిపించకపోవచ్చు. ఎవరైతే ఇంట్రోవర్ట్స్ ఉంటారో, ఈ ఫీల్డ్లోకి బిగినర్స్ ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళందరికీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది హెల్ప్ అవ్వచ్చు. కాబట్టి మీరు కూడా కంఫర్ట్ జోన్లో ఉండిపోతే కొంచెం దయచేసి బయటికి రండి. చాలామందికి ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ చేయాలని ఉంటుంది, కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరో ఏదో అనుకుంటారని కంటెంట్ క్రియేషన్ చేయట్లేదు. ఎందుకంటే నా ఇన్స్టా చార్ట్స్లో చాలా చార్ట్స్ ఉన్నాయి అలాంటివే. ఇలా అన్న నేను కంటెంట్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నా కానీ మళ్ళీ ఎవరు ఏమైనా అనుకుంటారేమో, వ్యూస్ రాకపోతే మళ్ళీ బాగోదేమో అన్నట్టు ఫీల్ అవుతున్నారు. కానీ నేను కూడా అలా స్టార్ట్ చేసిన వాడిని. నేను ఒకటే చూసుకున్నా, అక్కడి నుంచి బయటకు వచ్చాక మనం కంటెంట్ పోస్ట్ చేస్తూ వెళ్ళిపోవడమే, వ్యూస్ రాకపోయినా వచ్చినా కూడా చేస్తూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా మనకు సక్సెస్ అనేది వస్తుంది, సపోర్ట్ కూడా వస్తుంది అనేసి అనుకున్నా. మీరు అలానే నాకు సపోర్ట్ చేశారు. కాబట్టి మీలో ఎవరైనా ఇంకా కంఫర్ట్ జోన్లో ఉండిపోయి ఇలాంటి మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి మిస్ అయిపోతుంటే దయచేసి అక్కడి నుంచి ఒక్క స్టెప్ బయటకి వేసి చూడండి, మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇది గైస్ నా ఎక్స్పీరియన్స్ అయితే ఇలా షేర్ చేసుకున్నాను మీతో. నేను అంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా లేదో నాకు తెలియదు, నాకు తెలిసింది నా ఎక్స్పీరియన్స్ అంతా మీతో ఇలా షేర్ చేసుకున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ యూస్ఫుల్ వీడియోస్ మీకు ఇంకా కావాలి, నా లైఫ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే. నేను ఫైనల్గా చెప్పేది ఒకటే, ఎవరో చెప్తేనో ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎంత చెప్పానని మళ్ళీ మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలని అనుకుంటే అది మీ ఓన్గా మీరు రావాలని అనుకోవాలి, నేను చెప్పానని కాదు. ఒకసారి ఆలోచించండి, మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తే మీరు ఎంత అచీవ్ చేయొచ్చు ఏంటనేది ఆలోచిస్తే మీరు ఆటోమేటిక్గా బయటికి రావచ్చు అండ్ ఇంకా మంచి మంచి సక్సెస్ చూడొచ్చు. ఇది గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.